మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనం ఉన్నామండి హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో. మరి ఈ రోజు అనగా అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు మనకి ఇక్కడ రుద్రాక్ష ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ అయితే జరుగుతున్నాయండి. మరి ఎగ్జిబిషన్ కి సంబంధించి మనకి ఇక్కడ అన్ని రకాల రుద్రాక్ష మాలలు ఇంకా కరుంగలి మాలలు అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఎన్నో డౌట్స్ మనకైతే ఉంటాయి అండ్ కన్ఫ్యూజన్ లో కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి మెయిన్ గా యూత్ కి ఏ మాల ధరించాలి అనే అనుమానం అయితే మనకి కలిగి ఉంటుంది. మరి అలాగే కార్తీక మాసం సందర్భంగా మనకి ఈ రోజు నుంచి నవంబర్ 5 వరకు అన్ని రకాల రుద్రాక్షలు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ విజిట్ చేసి మీకు నచ్చిన మాలలు ఇక్కడ తీసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. అలాగే మన దుర్గా ప్రసాద్ సార్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నారు. సార్ అన్నిటికీ సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేయడంతో పాటు మనకి ఎలాంటి మాల ధరించడం వల్ల ఉపయోగం ఉంటుంది, దానికి సంబంధించిన పూజల గురించి కూడా చెప్పడానికి సార్ సిద్ధంగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా హరిత కాకతీయలో జరుగుతున్న ఈ రుద్రాక్ష ఎగ్జిబిషన్ సేల్ కి అయితే ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. సో ముందుగా మీకు డాక్టరేట్ లభించినందుకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో ముందుగా చెప్పండి, ఈ రుద్రాక్ష మాలకి సంబంధించి ఈ రోజు నుండి మొదలుకొని నవంబర్ 5 వరకు నడుస్తుందని చెప్తున్నారు. సో మన దగ్గర ఎలాంటి రకాల రుద్రాక్ష మాలలు ఉన్నాయి అనేది చాలా మందికి తెలియవు, అంటే తెలుసుకోవాలని చాలా ఉంటుంది. ఎవరు ఏ మాల ధరించాలి, ఎవరికి ఏది ధరిస్తే ఏం లాభం అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఒక చిన్న క్లారిఫికేషన్కి మనకి ఏ రుద్రాక్ష మాల ధరిస్తే ఏమి లభిస్తుంది అనేది చెప్పండి. అలాగే అండి, తప్పకుండా. నా పేరు దుర్గా ప్రసాద్ అండి. నేను గత 15-16 ఏళ్ళుగా ఇక్కడ వరంగల్లోని ఈ రుద్రాక్ష మాలల ఎగ్జిబిషన్లు కండక్ట్ చేస్తున్నాను. ఈ రుద్రాక్ష మాలల పట్ల అవగాహన కల్పిస్తూ వీటి యొక్క విశిష్టత తెలియజేస్తూ ఒక 1 వీక్ కానీ 4-5 డేస్ అట్లా పెడుతుంటామండి. అంటే మేము అప్పుడప్పుడు పెడుతుండే ఇక్కడ వరంగల్లో ఎగ్జిబిషన్, అంటే ముఖ్యమైన రోజుల్లో. ఇప్పుడు శ్రావణ మాసం అండి ఇది. ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మొదలండి 27వ తారీఖున అక్టోబర్ నవంబర్ 5వ తారీఖు వరకు, అంటే కార్తీక పౌర్ణమి వరకు ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంటుందండి. వరంగల్లోని హన్మకొండలో హరిత కాకతీయ హోటల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఈ రుద్రాక్షల ప్రదర్శన ఉంటుంది. దీనికి మా దగ్గర ఏంటంటే ఏకముఖి రుద్రాక్ష నుండి 21 ముఖాల రుద్రాక్షల వరకు లభిస్తాయి. అవి చాలామంది వచ్చి ఏమండి మేము ఏది ధరించాలి, మేము ఏది వాడాలి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. అట్లాగే పుట్టిన తేదీ ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళు ఏ రుద్రాక్ష ధరించాలి, ఉచితంగానే జాతకాన్ని పరిశీలించి ఏ రుద్రాక్ష ధరించాలి అనేది తెలియజేస్తామండి. మా దగ్గర రుద్రాక్షలు ఉంటాయి, కరంగలే మాలలు ఉంటాయి, కరంగలే బ్రాస్లెట్లు ఉంటాయి, నవరత్న మాలలు ఉంటాయి, దక్షిణావృత శంకులు ఉంటాయి, శాలిగ్రామాలు ఉంటాయి, తులసి మాలలు ఉంటాయి, పంచముఖి వెండితో అల్లిన మాలలు ఉంటాయి, పంచముఖి రుద్రాక్ష మాలలు, అలాగా వివిధ రకాల దైవికమైన వస్తువులు మన దగ్గర దొరుకుతాయండి. ఇప్పుడు చాలా మందికి ట్రెండింగ్లో ఉంది కరుంగలి మాల. సో ఆ కరుంగలి మాల అంటే సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏది ఫేక్ ఏది రియల్ అని. సో మన దగ్గర ఉన్న కరుంగలి మాల గురించి చెప్పండి. మన దగ్గర ఉన్న కరంగల మాల ఒరిజినల్ ఉంటుందండి. అది కస్టమర్ వచ్చి ఒక్కసారి విజిట్ చేస్తే, నేను చెప్పడం కాదు, వాళ్ళే ఎక్కడెక్కడో ఆల్రెడీ చాలామంది తెప్పించుకొని ఉంటారు. ఒక్కసారి ఇక్కడికి ఎగ్జిబిషన్కి వచ్చి మా దగ్గరికి వచ్చి విజిట్ చేస్తే, ఇది ఎందుకంటే ఇప్పుడు 10 రోజుల ఎగ్జిబిషన్ అండి. ఈ రోజు నుంచి నవంబర్ 5 వరకు, అంటే 10 రోజుల ఎగ్జిబిషన్. చాలామంది అంతకుముందు పెట్టినప్పుడు 4 డేస్ 5 డేస్ పెట్టినప్పుడు ఏంటి మాకు తెలియలేదండి, మాకు ఇక్కడ ఎగ్జిబిషన్ ఉందని అయిపోయిన తర్వాత మాకు చాలామంది ఫోన్లు చేశారనమాట. అందుకని ఈసారి ఎక్కువ రోజులు 10 రోజులు ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టడం జరిగిందండి.
చాలామందికి కొద్ది రోజులు పెడుతుంటే తెలియట్లేదు అనమాట. 4 రోజులు 5 రోజులు పెట్టేవాళ్ళం అంతకుముందు. ఇది కార్తీక మాసం కదండి, సరే ఎక్కువ అయ్యప్ప సోమాలను వేసుకున్న వాళ్ళు ఉంటారు, సరే అందరికీ తెలియాలి మనం ఎక్కువ రోజులు పెట్టాలని చెప్పి ఒక 10 రోజులు పెట్టామండి. ఎప్పుడైతే ఇన్ని రోజులు ఎగ్జిబిషన్ పెట్టాం. అంటే ఇప్పుడు ఏ ప్రాంతాల్లో, అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ హన్మకొండలో కాకుండా మీరు వేరే ప్లేసెస్లో కూడా ఈ ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. సో మన వరంగల్ హన్మకొండలో ఎన్ని ఇయర్స్ నుంచి మన ఈ ఎగ్జిబిషన్ నడిపిస్తున్నారు? దగ్గర నేను 15-16 ఏళ్ళు బట్టి ఇక్కడ వరంగల్ హన్మకొండలోని ఎగ్జిబిషన్, రుద్రాక్ష మాలల ఎగ్జిబిషన్ పెడుతున్నాను. ఇప్పుడు జాతకాలు కూడా ఉచితంగా చూస్తాను. మన దగ్గరికి వచ్చే కస్టమర్లు కూడా మన ఎగ్జిబిషన్ పెట్టామంటే మేము వచ్చిన కస్టమర్లు ఎంతమంది తీసుకున్న వాళ్ళు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు మళ్ళీ సారి పెట్టినప్పుడు అట్లాగా రిపీటెడ్ కస్టమర్లే వస్తుంటారండి. వాళ్ళ ఫ్రెండ్స్నో, కొలీగ్స్నో, ఫ్యామిలీ మెంబర్స్నో, వాళ్ళ బ్రదర్స్నో, అట్లా వాళ్ళ రిలేషన్ వాళ్ళు తీసుకొచ్చి, ఏమండి నాకు నేను అంతకుముందు లాస్ట్ టైం తీసుకున్నానండి, నాకు బాగానే ఉంది, అందుకని మా వాళ్ళని తీసుకొచ్చాను, వాళ్ళకి కూడా రుద్రాక్ష మాల ఇవ్వండి అని చెప్పి తీసుకొస్తారనమాట. అట్లాగే మా దగ్గరికి వచ్చే వాళ్ళ ఎక్కువ శాతం రిపీటెడ్ కస్టమర్లే వస్తుంటారనమాట. ఓకే, అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి, అంటే రిపీటెడ్గా రాని కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే మనకి ఏది ధరించడం, అంటే ఇప్పుడు మన దగ్గర పంచముఖి, ఏకముఖి అని ఉన్నాయి రుద్రాక్షము. సో ఏది ధరించడం వల్ల మనకి ఏది లాభం అనేది కూడా ఉంటుంది కాబట్టి, సో అలాంటి వాళ్ళకు ఏం చెప్తారు? డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, జాతకాన్ని బట్టానండి. అంటే ఒక్కొక్క రుద్రాక్షకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అవి ఎటువంటి ఫలితాలు అనేది ఇక్కడ మేము లిటరేచర్ ఉంటుందండి. ఎగ్జిబిషన్ విజిట్ చేస్తే లిటరేచర్ ఉంటుంది, ఏ రుద్రాక్ష వాటి యొక్క ఉపయోగాలు ఏంటనేది. అది కాకుండా మేము కూడా జాతకాన్ని చూసి ఈ రుద్రాక్ష వేసుకుంటే మీకు ఇటువంటి ఉపయోగాలు వస్తాయి, మీ జాతకానికి ఈ రుద్రాక్ష సరిపోతుందని కూడా మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు కొన్ని మాలలు మనము అంటే అది ధరించినప్పుడు నాన్ వెజ్ తినకూడదు అని కొన్ని ఉంటాయి. సో అలా ధరించి కూడా తినే మాలలు ఏంటి, అండ్ నాన్ వెజ్ తినకుండా ధరించే మాలలు ఏంటి? అవి రుద్రాక్ష మాల ధరించేమంటే అవి కొద్దిగా నియమాలు పాటించాలండి. ఇప్పుడు జాతకాన్ని చూసి కానీ, మామూలుగా రుద్రాక్ష మాల పంచముఖి 108 అలా జాతకాన్ని చూసి వాటికి నియమాలు ఉంటాయండి. నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు, ఆల్కహాల్, అట్లాగా కొన్ని నియమాలు ఉంటాయండి. వాళ్ళకి కూడా మీరు ఇట్లా పాటించాలి, ఈ రుద్రాక్షలు తీసుకుంటే అని తెలియజేస్తామండి. అంటే ఇప్పుడు ఇక్కడికి రాలేని వాళ్ళు, అంటే లొకేషన్కి రాలేని వాళ్ళు ఎలా సంప్రదించవచ్చు మిమ్మల్ని? త్రూ ఆన్లైన్ అయితే, అంటే జాతకం చెప్పించుకోవాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడికి రావాలంటారా, లేదా ఫోన్ కాల్స్లో సంప్రదించాలనుకునే వాళ్ళకి మీరు ఎలా చెప్తారు? ఫోన్ కాల్లో సంప్రదించాలనుకునే వాళ్ళకి జాతకం ఫోన్లో అంత వివరంగా చెప్పడం వీలు పడదండి. అందుకనే నేను ఇక్కడ ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు వస్తేనండి నేను జాతకం ఫ్రీగా వాళ్ళకి చూసి చెప్తానన్నమాట. ఓకే, రుద్రాక్ష మాలలు, కరుంగలి మాలలు కాకుండా ఇంకా మన దగ్గర ఏమేమి లభిస్తాయి? తులసి మాలలు, దక్షిణావృత శంఖాలు, విష్ణు శాలిగ్రామాలు, శివ శాలిగ్రామాలు, అర్ధనారీశ్వర శాలిగ్రామాలు, అట్లా వివిధ రకమైన స్ఫటిక మాలలు ఇక్కడ ఎగ్జిబిషన్కి వస్తాయండి. వివిధ రకాలైన దైవిక వస్తువులు మన దగ్గర చూడొచ్చు అన్నమాట. లింగం తీసుకునే వాళ్ళు ప్రతిరోజు పూజలు చేయాలంటారా? అవునండి, తప్పకుండా అండి. లింగం, స్ఫటిక లింగం కానీ, బాణలింగం కానీ, శివలింగం కానీ ఇంట్లో పెట్టుకుంటే పూజ చేయాలండి, రోజు పూజ చేయాలి. అంటే వాటికి ఎలాంటి నియమాలు ఉంటాయి? నియమాలంటే ఇంట్లో అదే పెట్టేటప్పుడు శివలింగం కానీ, స్ఫటికలింగం కానీ పెట్టేటప్పుడు దానికి పూజ చేయాలండి. అట్లా చేసేటట్టయితేనే, ఎందుకంటే చాలామంది అలా తీసుకొని అట్లా మామూలుగా పెడుతుంటారు షెల్ఫ్లోనో ఇంకో దగ్గర అట్లా కాదండి. ఇది ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకోవాలి. శివలింగం అనేది పెట్టుకొని రోజు డైలీ పూజ చేస్తే సత్ఫలితం. ఇప్పుడు మనకి
గణేష్ రుద్రాక్ష కానివ్వండి, ఏకముఖి రుద్రాక్ష, అలాగే సిద్ధమాల, వీటికి సంబంధించి అంటే అవి ఎలా ఉంటాయి అనేది కొంచెం చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది, నాతో పాటు అలాగే వ్యూయర్స్కి కూడా. సో ఒక్కసారి మాకు ఆ రుద్రాక్షని అలాగే ఆ సిద్ధమాల కూడా ఒకసారి చూపిస్తారా సార్? ఇవాళ గణేష్ రుద్రాక్ష ముందుగా ఇది చూపిస్తున్నానండి. చాలా రేర్గా దొరుకుతుంది గణేష్ రుద్రాక్ష. ఇట్లా తొండంలాగా వస్తుందండి. రుద్రాక్ష. అట్లాగే గౌరీ శంకర్ రుద్రాక్ష జాతకాలు చూసేస్తాం. రేరుగా ఉన్నవి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది గౌరీ శంకర్ రుద్రాక్ష అంటారండి. ఇట్లా జంట రుద్రాక్ష రెండు కలిపి ఉంటాయి అన్నమాట. గౌరీ శంకర్ రుద్రాక్ష. ఇప్పుడు కార్తీక మాసం కదండి, అందుకని ఈ కార్తీక మాసం శివుడికి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. అందుకని మేము స్ఫటికలో శివలింగాలు తీసుకొచ్చామండి, శ్రీచక్రాలు తెచ్చాము, మరకత వినాయకుళ్ళు తీసుకొచ్చామండి, మూన్ స్టోన్ వినాయకుళ్ళు, శివలింగాలు కూడా తీసుకొచ్చాండి. నర్మదా శాలిగ్రామాలు కూడా మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఇది విష్ణు శాలిగ్రామం అండి. విష్ణు శాలిగ్రామం అంటే ఇలాగా శంకు చక్రం ఇలా వస్తాయండి. ఇది న్యాచురల్గా పుట్టిందండి, మనం ఏమి దీన్ని తయారు చేసింది కాదు. నర్మదా నదిలో ఇది పుడుతుందన్నమాట. ఇక్కడైతే కొనుగోలు చేయడానికైతే మరొక కస్టమర్ అయితే మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో అయితే మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ప్రభాకర్ రెడ్డి. ఓకే సార్, ఏం కొనుగోలు చేయడానికి వచ్చారు? ఇప్పుడు ఏ మాల తీసుకున్నారు సార్ దగ్గర? కరంగులి మాల. ఓకే, దాని విశిష్టత గురించి ఏమని చెప్పారు సార్? జాతకం ప్రకారం తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. ఓకే, అంటే ఇది మొదటిసారి కాదు, అంత ముందు కూడా తీసుకున్నట్టు తెలిసింది ఇక్కడ. అంటే అప్పటికి ఇప్పటికి మీకు ఎలాంటి డిఫరెన్స్ అనేది తెలిసింది? బాగుందండి, హెల్త్ పరంగా కానీ అన్ని బాగుంది. సో చూసారు కదండి, మరి ఎన్నో విషయాలైతే మనం ఇక్కడ రుద్రాక్ష ఎగ్జిబిషన్ కమ్ సేల్లో తెలుసుకున్నాం. మరి మీకున్న సందేహాలన్నీ క్లియర్ చేయడానికి దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ప్రతి ఒక్క రుద్రాక్ష మాలలు అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థికంగా కూడా మనకు ఎన్నో లాభాలు ఇక్కడ ఈ మాలలు ధరించడం ద్వారా మనకి అనుగ్రహింపబడతాయి. సో మరి ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ హరిత కాకతీయలో జరుగుతున్న ఈ రుద్రాక్ష ఎగ్జిబిషన్ కమ్ సేల్ని ఉదయం 9:30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల వరకు మనకి ఎగ్జిబిషన్ రన్ అవుతుంది. ఈ రోజు అంటే అక్టోబర్ 27 నుండి నవంబర్ 5వ తారీఖు వరకు జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయ్యి మీకు నచ్చిన మాలని మీరు తీసుకోవాలని కోరుతున్నాను.